హాయ్ అందరికీ, నేను మీ శ్వేత. ఈ దీవాళికి మన ఇంట్లోనే పాలతో చేసిన సూపర్ టేస్టీ స్వీట్ చాలా మృదువుగా నోట్లో వేసుకుంటేనే వెంటనే కరిగిపోయేలా మిల్క్ పేడాని తయారు చేసుకుందాం. చాలా సింపుల్ పదార్థాలతో కేవలం కొన్ని నిమిషాల్లోనే మార్కెట్ స్టైల్ పాల పేడాని రెడీ చేసుకోవచ్చు. తయారు చేసుకునే విధానం: ఒక కడాయి తీసుకొని అందులో హాఫ్ కప్ మిల్క్ వేసుకుంటున్నాను. అలాగే 1/4 కప్ షుగర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఈ షుగర్ పౌడర్ అనేది పాలల్లో ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టుకొని ఇప్పుడు షుగర్ పౌడర్ అంతా మిక్స్ అయిన తర్వాత 1 కప్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాము. ఈ మిల్క్ పౌడర్ కూడా ఉండలు లేకుండా పాలల్లో బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా మనము ఫ్లేమ్ని లో టు మీడియంలోనే పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి. ఇందులోనే నేను కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. నేను ఇక్కడ 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసుకుంటున్నానండి. దీనివల్ల టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది. మరో 3 నుంచి 5 నిమిషాల పాటు మనం కలుపుకుంటూ వేయించుకోవాలి. చూడండి, ఇలా 5 నిమిషాల తర్వాత మనకి కొద్దిగా గట్టిపడుతుంది. ఇలా గట్టిపడిన తర్వాత దీని నుంచి మనకి ఆయిల్ అనేది రిలీజ్ అవుతుంది కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిసేపు చల్లార్చుకోవాలి. ఇందులోనే నేను ఒక 2 స్పూన్ల కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఓన్లీ కొబ్బరి పొడిని యాడ్ చేసుకుంటున్నాను. మరొకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు చల్లార్చుకోవాలి. జస్ట్ ఒక 5 మినిట్స్ పాటు చల్లారిన తర్వాత ఇలా కొద్దిగా గట్టిపడుతుంది కదా. ఈ మిశ్రమాన్ని వేరొక ప్లేట్లోకి తీసుకొని చేతికి కొద్దిగా గీ అప్లై చేసుకొని నెమ్మదిగా ఒత్తుకుంటూ కలుపుకోవాలి. చూడండి, నేనైతే ఇలా నెమ్మదిగా ఒత్తుకుంటూ రౌండ్గా చేసుకున్నాను. ఇప్పుడు కొద్దిగా ఉండని తీసుకొని మీకు నచ్చిన సైజులో కానీ లేదా మీకు నచ్చిన షేప్లో కానీ మిల్క్ పేడాని చేసుకోవచ్చు. నేనైతే ఇలా కొద్దిగా ఉండని తీసుకొని రౌండ్గా చేసుకుంటున్నాను. చూడండి, ఇలా రౌండ్గా చేసిన తర్వాత అరచేతి మీద ఇలా పెట్టుకొని జస్ట్ 1 ఫింగర్తో ఇలా నెమ్మదిగా ప్రెస్ చేయాలి. వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేస్తే సరిపోతుంది. లేదు అనుకుంటే మీకు నచ్చిన షేప్లో అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా చేస్తున్నాను. రిమైనింగ్ పిండితో కూడా ఇలానే మిల్క్ పేడాన్ని చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ మిల్క్ పేడ పైన నేను జస్ట్ లైట్గా ఒక్కొక్క కుంకుమ పువ్వుని పెట్టుకుంటున్నానండి. ఇది ఆప్షనల్. అలాగే పిస్తా పప్పును కూడా నేను చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఈ స్వీట్స్ పైన పెట్టుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల స్వీట్స్ అనేవి మరింత అట్రాక్టివ్గా కనిపిస్తాయి కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. మీకు ఏ డ్రై ఫ్రూట్స్ నచ్చితే ఆ డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే పిస్తా పప్పుని ఇలా డెకరేట్ చేసుకున్నాను. అంతే అండి, మిల్క్ పేడ కేవలం కొన్ని నిమిషాల్లోనే రెడీ అయిపోయింది. ఇక రెండవ స్వీట్ చాలా సింపుల్గా తక్కువ పదార్థాలతో సూపర్ టేస్టీ బేషన్ లడ్డు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. నెయ్యి వాసనతో తిన్నాక ఒకటి చాలదనిపించేలా అద్భుతంగా ఉంటుంది ఈ లడ్డు. ఇక తయారు చేసుకునే విధానం: ఇలా ఒక ప్లేట్లోకి 1 కప్పు శనగపిండిని ఇలా జల్లించుకొని తీసుకోవాలి. ఈ బేషన్ లడ్డుకి శనగపిండిని ఖచ్చితంగా ఇలా జల్లించుకొని తీసుకోవాలండి. ఇలా స్మూత్ టెక్స్చర్ ఉంటే మనకి లడ్డు అనేది కూడా చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తుంది. ఇక స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకొని అందులో 1/4 కప్ గీ వేసుకుంటున్నాను. ఈ గీ అంతా కరిగిన తర్వాత ముందుగా జల్లించి పెట్టుకున్న 1 కప్పు శనగపిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి. చూడండి, ఈ నెయ్యిలో శనగపిండి అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కంప్లీట్గా మిక్స్ అయిన తర్వాత మనకి శనగపిండి అనేది ఇలా కొద్దిగా ఉండలుగా ఫామ్ అవుతుంది. ఇది ఇలానే లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉంటే నెమ్మదిగా ఈ శనగపిండి కన్సిస్టెన్సీ అనేది కొద్దిగా లూజ్గా అవుతుంది. చూడండి, ఇలా శనగపిండిలో నుంచి నెయ్యి అనేది బయటికి రిలీజ్ అవుతుంది. ఈ నెయ్యితో బేసన్ రోస్ట్ అయినప్పుడు వచ్చే అద్భుతమైన సువాసన, అదొక ఫెస్టివల్ ఫీలింగ్ మామూలుగా ఉండదండి. ఈ కంప్లీట్ ప్రాసెస్ అంతా కూడా లో టు మీడియంలోనే ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ వేయించుకోవాలి. ఈ శనగపిండి అనేది కొద్దిగా కలర్ చేంజ్ అయినా కూడా టేస్ట్ అనేది కంప్లీట్గా చేంజ్ అవుతుందండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ శనగపిండి నుంచి నెయ్యి అనేది పూర్తిగా రిలీజ్ అయింది కదా. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని 1 స్పూన్ మెలన్ సీడ్స్ అలాగే హాఫ్ కప్ షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ స్పూన్ ఇలాచి పొడిని కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ షుగర్ పౌడర్ అంతా శనగపిండిలో బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ శనగపిండి అనేది కొద్దిగా గట్టిపడుతుంది కదా. ఆ శనగపిండి వేడికి ఈ చక్కెర పౌడర్ అనేది బాగా మెల్ట్ అయ్యి మిక్స్ అయిపోతుంది. ఇలా కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత కొద్దిగా చల్లారుతుంది కదా. అప్పుడు మీకు నచ్చిన సైజులో లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈ లడ్డూలో నేను
మెలన్ సీడ్స్ని యాడ్ చేసుకున్నానండి. మీరు కావాలి అనుకుంటే కాజు పీసెస్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కొద్ది కొద్దిగా ఉండని తీసుకొని రౌండ్గా లడ్డూగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ లడ్డు అనేది చాలా స్మూత్గా టెక్స్చర్ అనేది ఎంత బాగుందో చూడండి. ఈ లడ్డు కూడా నోట్లో పెట్టుకుంటూనే వెన్నలాగా కరిగిపోతుంది. అలా లడ్డూలన్నీ ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ఇంట్లోనే సింపుల్ పదార్థాలతో ఎక్కువ ప్రేమతో చేసిన బేసన్ లడ్డు ఫ్యామిలీలో అందరికీ పంచి ఈ దివాళీని తీపిగా ఆనందంగా జరుపుకోండి. ఇలా నోట్లో పెట్టుకుంటేనే వెన్నలా కరిగిపోయే స్వీట్స్ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.